మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల పర్వతాపూర్ మధ్య రోడ్డు తెగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో పుష్పాల వాగు ఉధృతంగా ప్రవహించి 2 గ్రామాల మధ్య ఉన్న రోడ్డు బ్రిడ్జిని తెంపేసింది. దీంతో పంట పొలాల్లోకి ఇసుక మెటలు చేరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు వేశామని, నేడు పంట పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. రాజు సన్నప్ కొండయ్య కాట్రాల విలేజ్ 445 సర్వే నెంబర్. నష్టపరిహారము ఎకరా పొలం ఉసుకపోయింది, అర్ధెకరా పొలం కొట్టుకుపోయింది. మొత్తం మీద ఎకరా పొలం నష్టమైంది. దీనికి నష్టపరిహారము ఏమన్నా మీరు సహాయం చేయగలరు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పోతే 30 గుంటల పొలం పోయి సార్, మేము నష్టపరిహారం మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ఏమైనా ఇంకా కాటర డబ్బా పోయింది, ఇంకా పైపులు వీపులు అన్ని కొట్టుకుపోయింది సార్. ఇసుక పెట్టింది సార్ పొలంలో, ఆధారమే లేదు మాకు. ఇక ఈ ఓడలో 6 కాలం కష్టం చేసాం సార్. ఇప్పుడు నోట్లోకి వచ్చేసరికి అన్ని పంటలు ఖరాబ్ అయినాయి. మసాలా 4 సంవత్సరాలు గుడిసెలకి వెళ్ళి చేసిపోయింది సార్. సీరియల్ వాటి పర్వతపూర్ గ్రామంలో నిన్న కురిసిన భారీ వర్షాలకు, అతి భారీ వర్షాలకు పర్వతపూర్ నుంచి వెళ్ళే రాంపేటకి వెళ్ళే రహదారి పుష్పాల వాగు వద్ద బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్ద చెరువు రహదారి నుంచి కిషన్ తాండకు వెళ్ళే రహదారిలో మన అలుగు వద్ద కూలిపోయింది, బ్రిడ్జ్ కూలిపోయింది. అదేవిధంగా పర్వతపూర్ గ్రామానికి సంబంధించి కొత్తకుంట పట్ట దిగిపోవడం జరిగింది. పెద్ద చెరువు అలుగు వద్ద డ్యామేజ్ జరిగింది. అదేవిధంగా కరెంటుకు అంతరాయం, దాదాపుగా ఒక 4 నుంచి 5 స్తంభాలు, మెయిన్ లైన్ స్తంభాలు కూలిపోవడం జరిగింది. అదేవిధంగా మిషన్ భరిత వాటరు ఇంటర్నెట్ పైపు కూడా కొట్టుకుపోవడం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి పర్వతపూర్ గ్రామం, కిషన్ తాండా, అదేవిధంగా సంబంధించిన తాండాలన్నీ కూడా నిన్నటి వర్షం తాకిడికి భారీగా అతలకుతలమై ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయి ఉన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులందరూ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.